శ్రీరామచరిత మానస బాలకాండము 12వ పార్ట్. గురుపద రజమృదు మంజుల అంజన నయన అమీయ దృగాదోష విభంజన తేహి కరి విమల బిబేక విలోచన భరణావు రామ రచన భవామోచన బంధవు ప్రథమ మహీసుర చరణ మోహ జనిత సంశయ సభహరణ సజన సమాజ సకల గుణ కాని కరావు ప్రణామ సప్రేమ శుభాని సజ్జనుల మహిమ సాధు చరిత శుభ చరిత కపాసు నిరస విషాద గుణమయ ఫలజాసు జో సహి దుఃఖ పరచిత్ర దురావ బంధనీయ జేహి జగ జస పావ ముద మంగళమయ సంత సమాజు జో జగ జంగమ తెరదారాజు రామభక్తి జహ సురాసరి ధర సరసాయి బ్రహ్మ విచార ప్రచార విధి నిషేధమయ కలిమల హరణి కరమ కథ రభినందని భరణి హరిహర కథ బిరాజతి బేని సునత సకల ముద మంగళ దేని బటు విశ్వాస అచల నిజ ధరమ తెరదరాజ సమజ సుకరమ సబాహి సులభ సబాదిన సబాదేశ సేవత సాదర సమన కలేశ ఆకద అలౌకిక తెరదార ఉ దేయి సజ్జ ఫల ప్రకట ప్రభావు గురుదేవుని పాదపద్మ రజము కోమలమైనది మనోజ్ఞమైనది అది నేత్ర దోషములను రూపుమాపు నయనామృత సిద్ధాంజనము ఈ అంజనము చే నా మనోనేత్రములను నిర్మలమనర్చుకొని సంసార బంధముల నుండి విముక్తిని ప్రసాదించు. శ్రీరామచరితమును వర్ణించెదను. అజ్ఞాన జనితములైన సందేహములను పారద్రోలు భూసురోత్తములకు ముందుగా వందనాములు నాచరింతును. అనంతరము సద్గుణ సంపన్నులైన సాధువులకును సత్పురుషులకును వినయముతో ప్రణమిల్లెదను. పత్తి ఎండినదై స్వచ్ఛమై గుణమయమై యుండును. అట్లే సాధువుల చరిత అనాసక్తమై పాపరహితమై సద్గుణ సంపన్నమై అలరారును. వడకుట నెయ్యుట మొదలగు సందర్భములలో పత్తి తాను కష్టములను సహించి ఇతరుల చిత్రములను కప్పివేసి గొప్ప కీర్తిని సంపాదించును. అట్లే సాధువులు అన్ని కష్టములనైనను ఓర్చుకొనుచు ఇతరులను ఉద్ధరించెను. అట్టి సాధువుల సమాజము ఆనందమయము, కళ్యాణప్రదము. అది ఒక కదలుచున్న ప్రయాగ త్రివేణి సంగమము. అచట రామభక్తి అనునది గంగా ప్రవాహము. బ్రహ్మ విచారమే సరస్వతీ నది. విధి నిషేధ రూపములైన కథలు కలియుగ పాపములను ప్రక్షాళన చేయు యమునా తరంగములు. ఈ మూడును ఇచట కలియును. శివకేశముల గాథలు త్రివేణి సంగమమై శ్రోతలకు ఆనందమును శుభములను అందించును. ఈ సాధు సమాజ రూపమైన ప్రయాగక్షేత్రమున స్వధర్మము నందలి విశ్వాసమే అక్షయ వటము. సత్కార్యములే తీర్థరాజ పరివారములు. తీర్థరాజమైన ఇట్టి ప్రయాగ వివిధ దేశములలో సర్వకాలములయందును సాధుజన రూపమున అందరికిను లభ్యమగును. వారిని సాదరముగా సేవించుటచే అవిద్యాది క్లేశముల అన్నియును
పటాపంచలగును. ఈ తీర్థరాజము అలౌకికము, వర్ణనాతీతము, సజ్జహ ఫలదాయకము. దీని ప్రభావము ప్రత్యక్షము. సునీ సమూజూహి జన ముదిత మన మజ్జహి అతి అనురాగ లహహి చారి ఫల అచత తను సాధు సమాజ ప్రయాగ. ఈ సాధు సమాజ రూపముమైన ప్రయాగ మహిమను విని అవగాహన చేసుకొని అత్యంత భక్తితో అందు మునకలు వేయువారికి ఈ జన్మములోనే ధర్మార్థ కామమోక్ష ఫలములు సిద్ధించును. మజ్జన ఫల పేకియ తథాకాల కాక హోహి పిక బకావు మరాల సుని అచరజ కరై జని కోయి సతా సంగతి మహిమ నహి గో ఈ బాలమిక నారద ఘటజోని నిజ నిజ ముఖాని కహి నిజ హోని జలచర తలచర నభచర నానా జే జడ చేతన జీవ జహాన మతి కిరాతి గతి భూతి బలాయి జబా జేహి జతన జహా జేహి పాయి సో జనాభా సతసంగ ప్రభావు లోకహు వేదన ఆన ఉపావు బిను సతసంగ వివేక నా హోయి రామ కృపా బిను సలభ నసోయి సతా సంగత ముద మంగళ మూల సోయి ఫల సిద్ధి సభ సాధన పూల సట సుధారహి సత సంతతి పాయి పరస కుదాత సుహాయి బిదిబస సుజన కుసంగత పరాహి ఫణి మణి సమ నిజ గుణ అనుసరాహి బీది హరిహర కబి కోబిద బాని కహత సాధు మహిమ సకూచాని సోమో సన కైహి జాత నా కైసే శాఖ బనిక మణి గుణ గణ జైసే. సాధు సమాజ రూపమైన ఈ ప్రయోగాలు మినిగినచు ఫలము వెంటనే లభించును. కాకులు కోయిలలుగును, కొంగలు హంసలుగా మారును. దీనికి ఆశ్చర్యపడవలసిన పనియే లేదు. సత్సాంగత్య మహిమ జగద్విదితము. వాల్మీకి, నారద, అగస్త్యాది మహర్షుల జీవిత గాథలే ఇందుకు ప్రబల నిదర్శనములు. భూచరములు, జలచరములు, కేచరములు మొదలగు చరాచర ప్రాణులన్నీయును సత్సంగ ప్రభావముల వలనే ఐశ్వర్యమును, బుద్ధి, కీర్తి, సద్గతులను పొందినవి. ఈ ఐశ్వర్యాదులను పొందుటకు సత్సాంగత్యము తప్ప మరి ఏ మార్గము లోకమున గాని వేదములో గాని ప్రస్తావింపబడలేదు. సత్సాంగత్యము లేనిదే వివేకము అబ్బదు. శ్రీరాముని దయవలననే సత్సాంగత్యము లభించును. ఆనంద ప్రాప్తికిని శ్రేయోలాభములకును సత్సాంగత్యమే మూలము. సాధనములన్నీయును పుష్పములు. సత్సంగ ప్రాప్తియే ఫలము. ఇనుము పరుస వేదిని తాకిన బంగారమగునట్లు దుష్టులు గూఢ సత్సాంగతి వలన సత్పురుషులుగా అయ్యెదరు. విధి వశమున సత్పురుషులకు దుష్ట సాంగత్యము ప్రాప్తించినను పాము పడగపై గల మణివలె వారు సద్గుణముల తోడనే విలసిల్లుదురు. సర్ప విషముచే మణి ఏ విధముగను ప్రభావితముగాక స్వయం ప్రకాశ మానమగును. అట్లే దుష్ట సాంగత్యముచే సజ్జనులు ఏమాత్రము ప్రభావితులుగాక తమ సుగుణముల తోడనే శోభిల్లుచుందురు. కవులు గాని విజ్ఞానులు గాని కడకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు గాని సత్పురుష మహిమలను పూర్తిగా వర్ణింపజాలరు. ఇక నేను వర్ణింపబూనుట కురలమ్మువాడు
మనుల నాణ్యతను తెలుపునట్లుండును. బంధవు సంత సమాన చిత హిత అనాహిత నహి కోయి అంజలి గత శుభ సుమన జిమి సమ సంగ సుగంధ కర దోయి సంత సరళ చిత జగత హిత జాని సుబావు జనేవు బాల బినాయ సుని కరి కృప రామచరణ రతి దేహో. దోసిట జేరిన పుష్పములు రెండు చేతులకును అనగా తమను తెంపిన చేతికిని తమను పట్టుకొనిన చేతికిని సుగంధమును సమానముగానే పంచి ఇచ్చును. అట్లే సాధుపుంగవులు అందరినీ సమభావముతోడనే చూచెదరు. వారికి శత్రువులు గాని మిత్రులు గాని ఉండరు. అట్టి సాధు పురుషులకు నమస్కరించెదను. సాధువులు సరళ చిత్తులు, లోక కోపకారులు. వారి సద్భావమును స్నేహమును తెలుసుకొని, ఓ సాధువులారా, ఈ బాలుని ప్రార్థనను మన్నించి శ్రీరాముని చరణ కమలములపై ప్రీతి కలుగునట్లు అనుగ్రహింపుడు అని వారిని తులసీదాసు వేడుకొనెను.